హాయ్ అండి, వెల్కమ్ టు రాజమండ్రి వ్లాగ్స్. ఈరోజు పప్పు ములగాకు మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అది ములగాకు అండి, ఫ్రెష్ది చెట్టుది అండి, అప్పుడే తుంచి తెచ్చుకున్నాము. అలా శుభ్రం చేసేసుకొని దాంట్లోకి సరిపడా ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి, 2 టమాటాలండి. పప్పు శుభ్రంగా కడిగేసి కుక్కర్ పాన్లో వేసుకున్నాను. మునగాకు కూడా కడిగేసి కుక్కర్లో వేసుకుంటున్నానండి. అదిగోండి, కట్ చేసిన ఆనియన్, టమాటా, చిల్లీ అవన్నీ పప్పులో వేసేసుకోండి. దానికి సరిపడా వాటర్ వేసుకోండి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ తెలుసు కదా, అలాగే వేసుకున్నాను. తర్వాత చిటికెడంత కారం, నేను టీ స్పూన్ అంత ఒకటి వేసాను. మీకు రుచికి సరిపడంత వేసుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నానండి, 1 టీ స్పూన్ అనమాట. పప్పు బాగా ఉడుకుతుంది కదా. కొంచెం పసుపు, అది కుక్కర్ మూత పెట్టేసుకొని నేనైతే బాగా ఉడకాలని, కొంచెం మెత్తగా ఉడకాలని 5 విజిల్స్ వేయించుకున్నాను. మీ కుక్కర్ని బట్టి, మీ పప్పుని బట్టి మీ విజిల్స్ మీరు వేయించుకోండి. నేను 5 విజిల్స్కి కట్టేశాను. చూడండి, మీకు చూపించిన విధంగా అదిగోండి అలా ఉడికింది. అలా గట్టిగా కూడా తాలింపు పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం లూజ్గా చేసుకున్నానండి. అలాగా నేను మెదిపేసుకున్నాను పప్పుని, పప్పు గుత్తుతో. అదిగో చూడండి ఎలా ఉడుకుతుందో. నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకున్నానండి. తాలింపు సరుకులు అదిగో మీకు ఆవాలు, మినపప్పు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర. అదిగోండి చింతపండు అలా నానబెట్టి పెట్టుకున్నాను. పప్పు స్మాష్ చేసాం కదండి, అందులోనే ఈ చింతపండు వాటర్ వేసేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. అది అలా అది ఒక 5 మినిట్స్ మరిగాక తాలింపు పెట్టేసుకోండి. అదిగోండి చూడు ఎలా అవుతుందో. నేను తాలింపుకి చిన్న కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక మనం పోపు దినుసులన్నీ పెట్టుకున్నాం కదండి రెడీగా, అందులో వేసేసుకోండి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక ఫస్ట్ నేను వెల్లుల్లి వేసుకున్నానండి. పప్పు ములగాకులో చాలా ఔషధాలు ఉన్నాయండి. ములగాకుని తీసి పడేస్తాం కానీ చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. నేను చాలామంది డాక్టర్స్ దగ్గర విన్నాను, గూగుల్లో చూశాను. ఎన్నో వ్యాధులకి ములగాకు చాలా మంచిదండి. అది అవాయిడ్ చేయొద్దు, కంపల్సరీ పిల్లలకి పెట్టండి. అది ఎంతో మంచిది కూడాను. అదిగోండి తాలింపు అలా అయిపోయాక అది పప్పులోకి తిరగమూత పెట్టేసుకోండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు నెలలో 2 సార్లైనా ట్రై చేయండి, మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. అనేక వీడియోస్ మీకు చేస్తూ చూపిస్తానండి. నా ఛానల్ని ఆదరించండి. బాయ్ ఫ్రెండ్స్.